81వ ప్రశ్న. నాజీరులకు ద్రాక్షారసము త్రాగించింది ఎవరు? ఇశ్రాయేలీలు. 82వ ప్రశ్న. ఏ ఏ చెట్లు గొంగళి పురుగు చేత తినివేయబడినది? జవాబు: ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు, ఒలీవ చెట్లు తినివేసెను. 83వ ప్రశ్న. చేసిన దోషక్రియలను బట్టి మిమ్మల్ని శిక్షించింది ఎవరిని గూర్చి వ్రాయబడెను? జవాబు: ఇశ్రాయేలీలను గూర్చి. 84వ ప్రశ్న. ఆమోసు కాలంలో యూదాను ఎవరు పరిపాలించిరి? జవాబు: ఉజ్జియా. 85వ ప్రశ్న. ఆమోసు కాలంలో ఉన్న ఇశ్రాయేలీల రాజు ఎవరు? జవాబు: యెరోబాము. 86వ ప్రశ్న. ఏ ప్రవక్త కాలంలో భూకంపము సంభవించినది? జవాబు: ఆమోసు కాలంలో. 87వ ప్రశ్న. పశుల కాపరులలో వచ్చిన ప్రవక్త ఎవరు? ఆమోసు. 88వ ప్రశ్న. ఆమోసు ప్రవచనము ప్రకారము ఏ శిఖరము ఎండిపోయినది? కర్మేలు శిఖరము ఎండిపోయినది. 89వ ప్రశ్న. ఇనుప పనిముట్లతో నూర్చబడిన దేశము ఏది? జవాబు: గిలాదు. 90వ ప్రశ్న. ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిన దేశము ఏది? జవాబు: దమస్కు. 91వ ప్రశ్న. ఏ లోయలో ఉన్న నివాసులు దేవుని చేత నిర్మూలము చేయబడ్డారు? జవాబు: ఆమేను లోయ. 92వ ప్రశ్న. సిరియనులు చెరకు కొనుపోబడింది ఏ దేశము? జవాబు: కీరు దేశము. 93వ ప్రశ్న. చెరపెట్టబడిన వారికి ఎదోము అప్పగించింది ఏ దేశము? జవాబు: గాజా. 94వ ప్రశ్న. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఎవరు చెప్పారు? ఆమోసు. 95వ ప్రశ్న. దేవుడు పడగొట్టి 2 సార్లు ఇల్లు ఏది? 1 చలికాలపు ఇల్లు, 2 వేసవికాలపు ఇల్లు. 96వ ప్రశ్న. ఏ పర్వత శిఖరం నుండి దేవుడు వెతికి కనుగొన్నాడు? జవాబు: కర్మేలు పర్వత శిఖరం నుండి.